నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆవిడ ఏమన్నారు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని ఆవిడ ఆరోపించారు. అసలు ఇన్నాళ్ళు కామ్గా ఉన్న ఈ వివాదంలోకి మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందనేది ఇప్పుడు ప్రజెంట్ నెట్ ఇంట్లో తెగ అయితే హల్చల్ అయితే చేస్తున్నారు. పరిటాల సునీత గారు క్లియర్ కట్గా అయితే చెప్తున్నారు. ఏదైతే పాపిరెడ్డి పల్లిలో ఏదైతే ఘటన జరిగిందో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. సో ఆయన పర్యటన సందర్భంగా ఈవిడ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అసలు ఎందుకు వివాదం చేస్తున్నారు, అక్కడ టీవీ కారు బాంబు అని ఏవో చెప్తున్నారు, అసలు వాళ్ళకి వాళ్ళు ఎందుకు సమర్థించుకుంటున్నారు, నాకెందుకో ఇక్కడ వీళ్ళ హస్తం ఉందని ఆవిడైతే ఆరోపించారు. ఎందుకంటే సిబిఐ వాళ్ళు కూడా జగన్ని ఈ కేసులో విచారించారని ఆవిడైతే ఒకసారి గుర్తు చేయడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు పరిటాల రవి అంటేనే చాలా అగ్రెసివ్ మనిషి. నెక్స్ట్ ఈయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్డ్ ఉంది. నెక్స్ట్ అటు రాయలసీమలో ఉన్న కొన్ని జిల్లాలని నాకు గడగడలాడించిన విషయం కూడా మనందరికీ తెలుసు. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే ఈయన ఒక బేస్మెంట్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుని ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ మనకు తెలుసు ఈయన ఎలా చనిపోయారో, ఎవరు చంపేశారో, వెనకాల ఎవరైతే సూత్రధారులు ఉన్నారో. రక్త చరిత్ర 1, 2 సినిమా చూడలేదా మీరు? ఆ సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇలాంటి సమయంలో అసలు ఈవిడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాంటిది ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? శాంతి భద్రతలకు సంబంధించి ఇంకా ఇతర నెక్స్ట్ ఫ్యాక్షనిజం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని కొంతమంది నెట్టింట్లో అయితే తెగ వాపోతున్నారు. లేదు నిజంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది నాకు తెలిసిన ఈవిడైతే చెప్తున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంటే ఎంక్వైరీ చేయించచ్చు కదా, ఎందుకు చేయించలేకపోయారు? ఆయనే మంత్రిగా ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అసలు ప్రతి వివాదంలోకి, ప్రతి విషయంలోకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లాక్కొస్తున్నారని నెటిజన్స్ సైతం మీ మీద అయితే ఫైర్ అవుతున్నారు. అసలు ఈవిడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారు చూసారా, మనకి ప్రకాష్ రెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. సో మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు ఏదైతే వాదన చేస్తున్నారో వాటి మీద ఆవిడ ఘాటుగా అయితే స్పందించారు. ఈరోజు అసలు స్పందించి కొన్ని మాట్లాడారు. అస్తమాలు వీరు కారు బాంబు గురించి ఎందుకు మాట్లాడలేదని ఈవిడ ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ కారు బాంబు, టీవీ బాంబు ఘటనలో 45 మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర వారికి ఉందని ఆవిడ ప్రస్తావించారు. ప్రజెంట్ మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, నిజంగా వీళ్ళు కనుక అలాంటి పనులు చేస్తే ఒక ఎంక్వైరీ కమిషన్ లాంటిది వేయించి వాళ్ళందరినీ చట్టరీత్యా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు జగన్ వస్తారని ఆవిడ ధ్వజమెత్తారు. ఏంటి శవ రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారని ఆవిడ కామ్గా ఉన్న వాళ్ళు రెచ్చగొట్టినట్లు ఏమంది సమాచారం మనకి ఇక్కడ ఈవిడ మాట వింటుంటే. ఇందులో ఇంకోటి కూడా చూడండి, మద్దల చెరువులో గంగుల కుటుంబాన్ని, కనుముక్కల గ్రామంలో సానే కుటుంబాన్ని మధ్యలో లాగుతున్నారని, పరిటాల కుటుంబంతో పాటు 2 కుటుంబాలు కూడా ఫ్యాక్షన్ కారణంగా ఎంతో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఇప్పుడైనా కుటుంబాలకు న్యాయం చేసే విధంగా 2029లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించగలరని సూటిగా అయితే ప్రశ్నించారు పరిటాల సునీత గారు. అసలు ఎందుకు మాట్లాడారు ఈవిడ, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన హస్తం కూడా వీళ్ళ భర్త అయిన పరిటాల రవి గారి అంటే ఈయన హస్తం కూడా అక్కడ ఉందని ఆవిడైతే చెప్పడం కూడా జరిగింది. అసలు ఎందుకు ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఏదో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, నడిపిస్తున్నారు, ఇలాంటి క్రమంలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే అప్పుడే యాక్షన్ తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకోలేదు? మనం రక్త చరిత్ర 1, 2 సినిమా చూస్తున్నా క్లారిటీ వచ్చేస్తుంది కదా. అసలు ఆయనకి హత్య ఎలా జరిగింది, ఎవరు చంపారు, ఎవరు చంపించారు, స్కెచ్ అనేది మొత్తం క్లియర్గా అందులో ఉంటుంది కదా. విమర్శించే వాళ్ళని ఏదో విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, కరెక్ట్గా చేయొచ్చు కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గారు, మీరు ఏం మాట్లాడినా ప్రతిదీ ఒక వివాదం అవ్వచ్చు, రికార్డులో ఉండొచ్చు, ప్రతిదీ కాంట్రవర్సీకి కూడా వెళ్ళచ్చు. మీరు అన్న మాటల్లో ఇప్పుడు ప్రజెంట్ నెట్టింట్లో తెగైతే హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రకాష్ రెడ్డి సోదరులు వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని చెప్పి ప్రభుత్వం మీద కదా వెంటనే యాక్షన్ తీసుకోండి. అనవసరంగా ప్రకటనల వరకు పరిమితం చేసి దయచేసి మళ్ళీ మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతాల లాంటి విద్వేషాలు రెచ్చగొట్టకండి. ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో సహకరించండి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే తగదని నెటిజన్స్ సైతం అయితే తెగ ఫైర్ అవుతున్నారు. ప్రజెంట్ ఈవిడ ఏదైతే చేసిన కామెంట్స్ నెట్టింట్లో అయితే హల్చల్ అయితే చేస్తున్నాయి. అందుకే ఫ్యాక్షనిజం అని మనం ఈ టైటిల్ పెట్టుకుని వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అసలు మనందరూ తెలుసు పరిటాల రవీంద్ర గారిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో, ఏమేందో
మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ అంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే బాబోతున్నారు. ప్రజెంట్ ఇవి చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. సో గైస్ అండ్ ఆడియన్స్ మీకు అయితే క్లియర్గా చెప్పాను. ఇప్పుడు పరిటాల సునీత గారు ఏవైతే కామెంట్స్ చేశారో అవి నిజంగానా, మీకేమనిపించాయి? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అసలు ఇవి మాట్లాడేవి కరెక్టా కాదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తులు మీ గురించి మాట్లాడినప్పుడు కౌంటర్కి ఎన్కౌంటర్ చేయండి, అనవసరంగా కాకుంటే తప్పు చేసిన వాళ్ళు అవుతారని కొంతమంది మీ అభిమానులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఈవిడ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం.